రీసెంట్గా ఒక ఏరియాలో ఒక పాప ఆడుకుంటుంది. ఇలా ఆడుకుంటూ వీధిలో కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువ వైపు చూసింది. కాలువ వైపు చూస్తే అందులో ఒక బొమ్మలాగా ఏవో కనిపించింది. ఇలా కనిపించిన తర్వాత ఈ పాప వీళ్ళ తాత దగ్గరికి వెళ్ళి, తాత నేను ఒక బొమ్మను చూసాను, ఆ బొమ్మ నాకు కావాలంటే వాళ్ళ తాత వచ్చాడు. తాత వచ్చిన తర్వాత ఎక్కడుందమ్మా బొమ్మ అంటే కాలువ వైపు చూపించింది పాప. ఈ కాలువ వైపు చూపించిన తర్వాత వాళ్ళ తాత కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. అంటే కాళ్ళు చేతులు అవి కనిపిస్తున్నాయి, ఈ కాళ్ళు చేతులు అవి చూసి ఇదేదో బొమ్మది, కాళ్ళు చేతులు అలా ఉన్నాయి అనుకొని ఆ పాపకు చెప్పాడు, కాళ్ళలో పడిపోయిన బొమ్మలు మనకి ఎందుకులమ్మా, వెళ్ళిపోదాం పదని ఇలా తిప్పుతుంటే ఇంకొకసారి చూస్తాడు సడన్ గా అటువైపు చూస్తే ఆ కాళ్ళు చేతులు సపరేట్ ఉన్నాయి కదా, అది చూసి ఫస్ట్ బొమ్మ అనుకున్నాడు కదా. తర్వాత చిన్న కన్ఫ్యూజన్ వచ్చి చుట్టుపక్కల ఎవరిని పిలిచి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చూశారు. వాళ్ళు చూడగానే షాక్ అయ్యారు. షాక్ అయ్యి ఏంటంటే అది ఒక చిన్న బేబీకి కాళ్ళు చేతులు బాడీ సపరేట్గా కట్ చేసి ఆ కాలువలో పడిస్తారు. ఇది వింటుంటేనే కొంచెం చాలా ఇదిలాగా ఉంది న్యూస్. ఇలా చంపడమే కాకుండా అక్కడ ఇలా పడేసిన తర్వాత చుట్టుపక్కల చూస్తుంటే గోడ పైన ఒకటి కనిపించింది వాళ్ళకి. అంటే గోడ పైన ఒక వర్డ్ రాశారనమాట, ఐ మిస్ యూ బంగారు తల్లి, మనం మళ్ళీ కలుద్దామని చెప్పి రాశారు. అది చూసి ఇంకా షాక్ అయ్యారు. సో అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అండ్ అలాగే అంత చిన్న పాపను అంత దారుణంగా ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ వినడానికి ఎంత దారుణంగా ఉన్న ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో కంచరపాలెం ఏరియాలో జరిగింది. ఈ సంజీవయ్య కాలనీలో ఒక పాప ఆడుకుంటుంది. సో ప్రతిరోజు పిల్లలు ఆడుకుంటారు కదా ఏరియాలోనే, అలాగే సంజీవయ్య కాలనీలో కూడా ఒక పాప ఆడుకుంటుంది, చాలామంది ఆడుకుంటున్నారు. ఈ పాప ఆడుకుంటూ కాలువ వైపు చూసింది. కాలువ వైపు చూస్తే ఆ పాపకి ఒక బొమ్మలా కనిపించింది, దూరం నుంచి చూసింది కదా. ఈ చిన్న పాప ఆడుకుంటూ కాలువ వైపు చూసింది. కాలువ వైపు చూస్తే ఒక బొమ్మలా కనిపించింది. ఈ బొమ్మలా కనిపించిన తర్వాత వాళ్ళ తాతకి చెప్పింది వెళ్ళి, తాత నాకు ఇలా బొమ్మ కావాలి, కాళ్ళలో పడిపోయింది అంటే, ఆ కాళ్ళలో పడిన బొమ్మలు అయితే తీయకూడదు, వదిలేని చెప్తే, కానీ పాప ఏడుస్తుంది. చూడు నాకు ఆ బొమ్మ కావాలి, ఇక్కడే ఉందని చెప్తే వీళ్ళ తాత వెళ్ళాడు ఆ పాపను తీసుకొని. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఇతను షాక్ అయ్యి ఏంటది చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది, అది బొమ్మ మనిషి అనుకొని కన్ఫ్యూజ్ అయ్యి ఒక లేడీని పిలిస్తే ఆ లేడీ వచ్చి చూసారు. లేడీ వచ్చి చూసిన తర్వాత ఆవిడ షాక్ అయింది. ఎందుకంటే అది ఆ చిన్న బేబీకి కాళ్ళు చేతులు బాడీ ఇలా సపరేట్గా కట్ చేసి ఆ కాలువలో పడిస్తారు. అండ్ హెడ్ అయితే దొరకలేదు. ఇంత చిన్న బేబీకి కాళ్ళు చేతులు బాడీ సపరేట్గా కట్ చేసి ఆ కాలువలో పడిస్తారు. అండ్ ఇది చూసి అన్న షాక్ అయ్యి చుట్టుపక్కల కూడా చెప్తే ఏం చేయాలో తెలియకపోతే పోలీసులు కాల్ చేశారు. పోలీసులు కాల్ చేసిన తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి మొత్తం చెక్ చేస్తున్నారు. మొత్తం చూస్తుంటే ఎవరు లేరు, కాలువ ఒకటి ఉంది అంతే. ఇలా ఒక బేబీని కట్ చేసి పడిస్తారు కదా, చుట్టుపక్కల ఎదుగుతుంటే గోడ పైన ఒకటి రాశారు, ఏంటి, ఎస్సీ ఐ మిస్ యూ బంగారం, తర్వాత కలుద్దామని రాసింది స్కెచ్ తోటి. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే కాళ్ళు చేతులు బాడీ అవి కనిపిస్తున్నాయి కానీ హెడ్ అయితే కనిపించట్లేదు. అక్కడ మొత్తం ఎతికారు, పైనుంచి కింద వరకు ఎతికారు, అయినా సరే హెడ్ కనిపించలేదు. హెడ్ ఎక్కడ పెట్టారో తెలియదు. ఆ బేబీ ఎవరైతే ఉందో ఆ బేబీ కూడా బాయ్ గాలో ఇంకా తెలియదు. అలాగే ఆ చిన్న బేబీ పుట్టి కొన్ని నెలలు అవ్వట్లేదు, కొన్ని రోజులు కూడా అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరికైనా బేబీస్ పుట్టారంటే వాళ్ళ స్కిన్ పైన లిక్విడ్ లా ఉంటుంది కదా, ఆ లిక్విడ్ కూడా అలాగే ఉంది ఇంకా డ్రై అవ్వకుండా. దాన్ని బట్టి ఏం చెప్తున్నారంటే అప్పుడే పుట్టిన బేబీని అలా చేస్తారని చెప్పి. అండ్ ఇక్కడ ఈ దారుణమైన సిచ్యువేషన్ చూసిన తర్వాత అక్కడ ఉన్న జనాలకి పోలీసులకి అలాంటి డౌట్స్ వస్తున్నాయంటే, ఆ చిన్న బేబీ చనిపోయిన తర్వాత అలా కట్ చేసి అక్కడ పడిస్తారా, లేదంటే బతుకున్న బేబీని అలా కట్ చేసి పడిస్తారా. అలాగే ఇంత దారుణంగా చంపేసిన తర్వాత గోడ పైన ఏదో రాశారు, ఎస్సీ ఐ మిస్ యూ బంగారం, తర్వాత కలుద్దామని చెప్పి రాశారు. ఇది ఎందుకు రాశారో కూడా తెలియదు. ఈ చిన్న బేబీని ఎవరైతే ఇలా చంపేసి పడిస్తారో వాళ్ళు రాశారో లేదా ముందు నుంచి రాస్తుందని అవి కూడా చెక్ చేస్తున్నారు పోలీసులు. సో ఇప్పుడైతే పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అలా సీరియస్ గా తీసుకొని అసలు ఈ దారుణమైన పని చేసింది ఎవరని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీస్ అవి చెక్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆ చిన్న బేబీ ఎవరైతే ఉందో ఆ బేబీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి పుట్టిందా లేదా వేరే ఏరియాలో ఎవరికో పుట్టితే వాళ్ళు ఇలా తెచ్చి ఈ ఏరియాలో పడిస్తారో చంపేసి. ఇది క్లియర్గా తెలుసుకోవడానికి పోలీసులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రీసెంట్గా ఎవరెవరు డెలివరీ అయ్యారన్న లిస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి, అలా ఒక లిస్ట్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సో ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యారా, అండ్ డెలివరీ అయితే ఆ పాప బాబా పుట్టారా అండ్ వాళ్ళతో ఉన్నారా, అండ్ ఆ బేబీస్ వాళ్ళతో ఉన్నారా లేదని కూడా చెక్ చేస్తున్నారు. ఆ చిన్న బేబీ ఎవరైతే ఉందో ఆ బేబీ బాడీ పార్ట్స్ అన్ని కూడా పోస్ట్ మార్టంకి పంపించారు. అండ్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత బేబీ చనిపోయి ఎంత టైం అవుతుంది, బతుకుండగానే చంపడానికి ఇలా కట్ చేశారు. ఇవన్నీ కూడా మనకు తెలియడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఏమవుతుందో. కానీ అయినా ఇంత దారుణంగా అయితే ఎవరు చేయకండి. ఇష్టం లేదంటే ఏం చేస్తారు, అక్కడ వదిలేయడమో లేదా ఎవరికో పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేచ్చు కదా. కానీ ఇంత దారుణంగా ఎలా చంపేస్తారు, అది కూడా చిన్న బేబీని కట్ చేసి పడేయడం అంటే చాలా దారుణంగా ఉంది ఇది. సో చూద్దాం అసలు ఎవరు చంపారు ఏంటనేది కూడా తొందరలో. సో అసలు ఈ దారుణమైన పని చేసింది ఎవరో కూడా మనకి కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. అండ్ తెలిసిన తర్వాత కూడా దాని మీద అప్డేట్గా వీడియో తెలిసిన తర్వాత మీకు కూడా చెప్తాను. సో కొన్ని రోజుల్లోనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే సో ఈ కేసు అది కంప్లీట్ అయిన తర్వాత, సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అవి కంప్లీట్ అయిన తర్వాత ఎవరు చంపారు అనేది మనకి తొందరగానే తెలుస్తుంది. చూద్దాం మరి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి.